జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. గత కొంతకాలం నుంచి హిందువులకు సిక్కులకు మధ్య దూరం అయితే పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం ఏందో కూడా మీకు బాగా తెలుసు. హిందువులు సిక్కుల మధ్య తీవ్ర అగాధం అయితే ఏర్పడింది. కాదు చెప్పాలంటే అగాధం ఏర్పడడం కాదు, అగాధాన్ని ఏర్పరిచినారు. ఎవరు ఏర్పరిచినారు కూడా మీకు ఈ పాటికి బాగానే అర్థం ఏంటది. ఎవరు అంటే ఖచ్చితంగా ఈ ఖలిస్తాన్ మోకలే అని చెప్పొచ్చు. ఎవరు ఖలిస్తాన్ వాళ్ళు? పంజాబ్ కేంద్రంగా, దాని తర్వాత మన దేశం కాకపోయినప్పటికీ కెనడాను తమ పెట్టన కోటగా మార్చుకొని వచ్చేసి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఏర్పాటువాదులు వచ్చేసి ఇష్ట ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారో మనం గత కొంతకాలంగా మనం వివిధ వీడియోల ద్వారా మనం చెప్పుకుంటానే వస్తున్నాం. పాలు నీళ్ళలా కలిసిమెలిసి జీవనం సాగించేటువంటి హిందువులు సిక్కుల మధ్య ఈ ఖలిస్తాన్ గూండాల కారణంగా తీవ్రమైనటువంటి మనస్పర్ధలు అయితే ఏర్పడినాయి. ముఖ్యంగా సిక్కులలో ఈ వేర్పాటువాదాన్ని పెంచి పోషించడానికి ఒకవైపు పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ పనిచేస్తూ ఉంటే, మరొక వైపున కెనడా ప్రధాని ఎవరు? ఈ జస్టిన్ ట్రూడో. మన దేశానికి ఒక ప్రతిపక్ష నేత ఉన్నాడు కదా, సేమ్ టు సేమ్ ఒక కాపీ అనుకో, జెరాక్స్ మాదినే. ఎవరు? ఈ జస్టిన్ ట్రూడో. ఇదే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. మన దేశంలో ఏమీ చేయలేని, చేతగాని, చేవదచ్చినటువంటి ఈ ఖలిస్తాన్ గూండాలు కెనడాలో రెచ్చిపోవడం ప్రారంభించారు. కెనడాలోని హిందువులను బెదిరించడం, చంపుతామని చెప్పేసి వార్నింగ్లు ఇవ్వడం, హిందూ దేవాలయాలపైన దాడులు చేయడం, హిందువులపైన అకారణంగా దాడులు చేయడం వంటివి చేస్తూ హిందువులు సిక్కుల మధ్య ఈ అగాధాన్ని అయితే ఏర్పరుస్తున్నారు. ఇందుకు కెనడా ప్రధాని అయినటువంటి ఈ జస్టిన్ ట్రూడో కూడా ఈ ఖలిస్తాన్ మూకలకు సపోర్ట్ చేస్తా ఉన్న సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే మీకు కొన్ని వందల సార్లు, కొన్ని వందల వీడియోల రూపంలో నేను చాలా ఉదాహరణలు అయితే మీకు తెలియజెప్పిన వివిధ న్యూస్ ద్వారా. సరే, అయితే మొన్న ఢిల్లీలో హిందూ సంఘాలు అన్నీ కలిసి హిందువులకు సంబంధించినటువంటి సనాతన ధర్మ సంసద్ అనే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు అందరూ హిందూ మత పెద్దలు అయితే హాజరైనారు. కానీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులలో ఒక అతి పెద్ద మత పెద్ద అయితే ఉన్నారు. ఆయన పేరే బాబా హర్జిత్ సింగ్. ఈ బాబా హర్జిత్ సింగ్ ఢిల్లీలోని సిక్కులకు మత పెద్దగా ఉంటా వస్తున్నారు. సహజంగా ఈ బాబా హర్జిత్ సింగ్ పెద్దగా ఇటువంటి కార్యక్రమాలు కూడా హాజరవరు. కానీ మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఈ సనాతన ధర్మ సంసద్కు ఈయనైతే హాజరైనారు. హాజరవడమే కాకుండా అద్భుతమైన స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సిక్కు మత పెద్ద అయినటువంటి ఈ బాబా హర్జిత్ సింగ్ మాట్లాడతా, హిందువులను, సిక్కులను ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా విడదీయలేదు. ఎవరు ఎంత గింజుకున్నా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సిక్కులను హిందువుల నుంచి అయితే వేరు చేయలేరు. హిందువులు, సిక్కులు అన్నదమ్ములు వంటి వాళ్ళు. సిక్కులు అధికంగా ఉన్న చోట హిందువులు ప్రశాంతంగా బతకగలుగుతారు. అదేవిధంగా హిందువులు కూడా అధికంగా ఉన్న చోట సిక్కులు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతారు అని మాట్లాడారు. నిజమే, నేను కూడా ఈ మాటకైతే ఒప్పుకుంటా, నేను కూడా కాదను. కానీ ఇక్కడ ఒక మాట నేను మీకు గుర్తు చేయాలా. ఇప్పుడు సరే, ఒక వర్గం ఉన్నది కదా, ఒక వర్గం అనగానే మీకు ఒక అంచనా వచ్చేస్తుంది. ఆ వర్గం ఉన్న వాళ్ళు ఏది ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా ఉంటారో, సపోజ్ వచ్చేసి సరే వాళ్ళు ఒక 50% ఉండి, సరే మనం హిందువులు వచ్చేసి ఒక 20%, 30% ఉండి, ఇంకొకరు ఎవరు ఒక 20% ఉండాలనుకుందాం. అయినా కూడా మనం బతకలేం. అర్థమవుతుందా? సరే, వాళ్ళు 60% మంది ఉండి, లేదు వాళ్ళు 70% మంది ఉండి, మనం 30% మంది ఉన్నా కూడా మనం బతకలేం. ఎందుకంటే మనం ఎంతసేపటికి ఓడి ఈ కులం, ఈడు కులం, ఆడు ఈ కులం, వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ బతుకు కులాలతో సరిపోతుంది. కానీ వాళ్ళు ఏంటంటే మేము పలానా, మాది పలానా ధర్మమో, మాది పలానా మతమో, మేము ఇట్టా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉంటారు. వాళ్ళు కొట్టుకొని చావని, తిట్టుకొని చావని, ఏడైనా చావని, మతం అనే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటవుతారు. కానీ మనోళ్ళు అట్ట కాదే, మన బతుకులు వేరు. మన శుద్ధి, మన ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడకూడదు, అట్టా మ్యాటర్. కానీ హిందువులకు, సిక్కులకు ఆ మాదిరి కాదు. హిందువులు ఎక్కువ ఉన్న చోట సిక్కులు బతకగలుగుతారు, సిక్కులు ఎక్కువ ఉన్న చోట హిందువులు బతకగలుగుతారు. మనకు ఆ వైరం అనేది లేదు. కానీ ఆ వర్గానికి మనకైతే ఆ వైరం ఉండాలి. మనం ఏం మాట్లాడం, మనం పరమత సహనం మనం పాటించాం. మనం 90% మంది ఉండి, కాదు మనం 99% మంది ఉండి, వాళ్ళు ఒక కుటుంబం ఉన్నా కూడా వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా, ధైర్యంగా వాళ్ళు బతకగలుగుతారు. కానీ ఆ పరిస్థితి మనకు ఉండదు. ఎవరు? ఆ వర్గం వాళ్ళ ద్వారా. అర్థమవుతుంది మీకు? ఆ వర్గం వాళ్ళతో. కానీ ఇప్పుడు ఇతను మాట్లాడేది వచ్చేసి ఈ సిక్కు మత పెద్ద. మన మధ్యకు కొన్ని శక్తులు ప్రవేశించినాయి. విదేశీ గడ్డికి ఆశపడి ఆ శక్తులు హిందువులను, సిక్కులను చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అది ఎంత మాత్రం కూడా జరగని పని. ఇందుకోసం
హిందువులు సిక్కులకు ఉమ్మడిగా ఒక సంఘ్ అంటే ఒక కూటమి అయితే ఏర్పడాల్సిన అవసరం అయితే ఉన్నది. కెనడాలో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను చూసి ఇక్కడ సిక్కులు ఆనందపడడంలే, పైపెచ్చి ఏంటంటే బాధపడతారు. నేను ఇంకొక మాట చెప్పేదా, నేను మళ్ళా చెప్తా. హిందువులు సిక్కులు ఒకటేనో. హిందూ సమాజం కోసం సిక్కు సమాజం నిలబడింది, సిక్కు సమాజం కోసం హిందూ సమాజం నిలబడింది. నేను చెప్పేది ఏంటంటే, అందుకే చెప్తున్నా, మన సనాతన ధర్మం క్రింద హిందువులు సిక్కులను కలిపి ఒక పెద్ద సంస్థను అయితే ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉండాలి. మన సనాతన ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ సంస్థను విస్తరింపజేయాలి. సనాతన ధర్మం ఎంత బలపడితే హిందువులు సిక్కుల మధ్య ఐక్యత అంతగా బలపడుతుంది. ఇక ఖలిస్తాన్ మూకలకు వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాల్సిన సమయం అయితే దగ్గర పడింది. ఈ ఖలిస్తాన్ మూకలను స్వచ్ఛమైన మన సమాజం నుంచే వెలివేయాల్సిన సమయం అయితే వచ్చింది. నేను మళ్ళా చెప్తున్నా, ఎప్పటికైనా సిక్కులకు స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం హిందువులు మాత్రమే అంటూ బాబా హర్జిత్ సింగ్ సంచలనమైన ప్రసంగం అయితే చేశారు. దీంతో ఖలిస్తాన్ మూకలకు ఒక్కసారిగా అయితే షాక్ ఇచ్చినట్టు అయిపోయింది. అంతే కదా, వాళ్ళు ఎవరినైతే సిక్కులను మొత్తం భారతదేశం నుంచి విడదీసి, అంటే అందరూ కాదు, చెప్తున్నా అంటారా, ఎవరో ఈ పాకిస్తాన్కు వంత పడతా, ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదులకు తీవ్రవాదులకు వంత పడతా, ఈ ఐఎస్ఐను వాళ్ళని సంకనెక్కించుకొని ఊరేగుతారు చూసారా, వాళ్ళు ఈయన గారు మాట్లాడిన మాటలతో ఏం కొట్టి 6 కొట్టినట్టు వీళ్ళ గోబ అయితే యువతల చెవులోంచి దూరి బయటకు వచ్చేసినట్టు అయిపోయింది వీళ్ళ బతుకు. అది మ్యాటర్, అర్థమవుతుందా? కానీ నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా, ఎవరేంది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. మన మేలుగోరే వాళ్ళు ఎవరు, మన జీవితాలను మన మూలాలను నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎవరు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. అది దాన్ని బట్టి మీరు పాటుపడండి. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.